నేను మళ్ళీ అప్పులు ఎవరి దగ్గర తీసుకోనండి. పని నేను ఎవరి దగ్గర తీసుకోను. వీళ్ళందాక అవాయిడ్ చేసేస్తాను. ఎందుకంటే నాకేంటి దీనివల్ల రేపు గొడవలు వచ్చేస్తాయని చెప్పి. సో అలా నేను లైఫ్లో అప్పు తీసుకుంది అంటే ముగ్గురే. ఒకడు మహి అన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అప్పుడప్పుడు అర్జెంట్గా 50,000 20,000 అడ్జస్ట్మెంట్, అది మరి 1,00,000 దాకా ఉన్నాను. 50,000 అడ్జస్ట్మెంట్ 2 రోజులు కావాలంటే ఆయన అడిగేవాడిని. హరి అన్న మేనేజర్ ఉండేవారు, హరినాథ్ గౌటి అని. ఇప్పుడు హీఈస్ నాట్ మై మేనేజర్, బట్ వి స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ వీఆర్ లైక్ ఫ్యామిలీ. అప్పట్లో నాకు చెప్పకుండా నా మంత్లీ అని తను కట్టేసేవాడు. తనకు తెలుసు కానీ ఇన్కమింగ్ వస్తుంది ఏంటో అని నాకు తెలియనిచ్చేవాడు కాదు. నాకు లోన్ వస్తేనో రెంట్ వస్తేనో టక్కన నాకు కట్టేసేవాడు. తర్వాత డబ్బులు వచ్చాక ఇవి అప్పుడు లేవని కట్టేశాను, నేను తీసుకునేవాడు. దాని తర్వాత ఒక్కసారి నాకు చెప్పకుండా రెజీనా ఇచ్చింది. నిజంగా ఆ పిల్ల షీజ్ ఫ్యాంటాస్టిక్. అంటే నాకు ఇల్లు అర్జెంట్ కొనాలి, ఆ ఇల్లు నాకు కావాలి, చేతిలో ఫైనాన్స్ ఒక 7-10 తగ్గుతుంది. పక్కన 5 లక్షలు హరి తెచ్చి కట్టేశాడు. 5 లక్షలు ఏంటి అన్న, అది రెజినాకి తెలిసింది, దాన్ని పంపిస్తుంది, తర్వాత చూసుకుందాం అనింది.